మరి కాసేపట్లో మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేయనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని మోడీ సహా దాదాపు 10 మంది కేంద్ర మంత్రులు, 19 రాష్ట్రాల సీఎంలు హాజరు కాబోతున్నారు. వీరితో పాటుగా 2,000 మంది వీవీఐపీలు, 40,000 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అలాగే డిప్యూటీ సీఎంలుగా శివసేన నేత ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. భూపతి. దీపిక, మరికొద్ది సేపట్లోనే మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. ఇందుకోసం ముంబైలోని ఆజాద్ మైదానంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి నెలకొంది. సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తో పాటు డిప్యూటీ సీఎంలుగా అజిత్ పవార్, అదేవిధంగా ఏక్నాథ్ షిండేలు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు 10 మంది కేంద్ర మంత్రులు, అదేవిధంగా 19 రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. వీరిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి 2,000 మంది వీవీఐపీలు అటెండ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా 40,000 మందితో కార్యకర్తలతో భారీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ప్రమాణ స్వీకారం సందర్భంగా అట్టహాసంగా భారీ ఎత్తున ఏర్పాట్లు కూడా ఆజాద్ మైదానంలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఆజాద్ మైదానం సమీపంలో, అదేవిధంగా ముంబైలోని పలు ప్రాంతాల్లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అందుకోసం రోడ్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర ముఖ్య నేతలు, అదేవిధంగా పలు సాధు సంతులు కూడా హాజరవుతున్నట్లు కూడా ప్రకటించిన పరిస్థితి నెలకొంది. కొద్దిసేపటి క్రితమే మహాయుతి నేతలు, ముఖ్యంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు కూడా సమావేశమై మంత్రివర్గ విస్తరణ అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే మంత్రివర్గ విస్తరణ విషయంలో ఇప్పటికీ క్లారిటీ రాలేకపోవడంతో శాఖల కేటాయింపు జరిపే పరిస్థితి కనబడతలేదు. ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో కీలకమైన శాఖలు కావాలని ఏక్నాథ్ షిండేకి సంబంధించిన శివసేన పార్టీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా హోంమంత్రితో పాటు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి, అదేవిధంగా పట్టణాభివృద్ధి శాఖ కావాలని శివసేనకు సంబంధించిన ఏక్నాథ్ షిండే వర్గం పట్టుబడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో అసలు ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారంలో కార్యక్రమంలో పాల్గొంటారా, లేకపోతే ప్రమాణ స్వీకారం చేస్తారా లేదన్నది ఇంకా క్లారిటీగా మాత్రం రాలేదు. ఇప్పటి వరకు వచ్చిన సమాచారం మేరకు దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా, అదేవిధంగా అజిత్ పవార్లు ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తుంది. అయితే ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. డిప్యూటీ సీఎంగా కొనసాగుతారా లేదా అనేది కూడా క్లారిటీ రావాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు ఈ నెల 16 నుంచి నాగ్పూర్లో మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే 12లోగా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసేందుకు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి వరకు పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసే పరిస్థితి కనబడుతుంది. మొత్తం 43 మంది సీఎంతో సహా 43 మంది కేబినెట్ లో ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ 3 మహాయుతి పార్టీ కూటమిలో బీజేపీకి 20 నుంచి 22 మంత్రివర్గ స్థానాలు, అదేవిధంగా శివసేన ఏక్నాథ్ షిండేకి సంబంధించి 12 స్థానాలు, అదేవిధంగా అజిత్ పవార్ ఎన్సీపీ పార్టీకి 9 మంత్రివర్గ స్థానాలు ఇచ్చే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. అయితే చివరకు ఏం జరుగుతుందో తేలాల్సి ఉంది. ఈ నెల 12వ తేదీలోగా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం అట్టహాసంగా ఆజాద్ మైదానంలో మరి కాసేపట్లో సీఎం ఫడ్నవీస్ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోతున్న పరిస్థితి ఉంది. దీపిక. రైట్ భూపతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.